అందరికీ నా నమస్కారాలండి. ఫిఫ్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ అనుసంధానంగా ఫిఫ్త్ క్లాస్ వర్క్ బుక్ ఉంది ఏపీ బ్లోజమ్స్‌కి కొత్తగా వచ్చిన టెక్స్ట్ బుక్ సంబంధించి. కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్స్ గురించి చర్చించుకోబోతున్నాం. పేజ్ నెంబర్ 64లో ఉంది. వర్క్ షీట్ 4.7 అనమాట. వర్క్ బుక్‌లో ప్రతి లెసన్‌కి సంబంధించి ఇప్పుడు 4గో లెసన్ ఉందనుకోండి. దానికి సంబంధించి 4.1, 4.2, 4.3 ఈ విధంగా వర్క్ షీట్స్ అనేవి ఉంటాయి. అందులో 4.7లో పేజ్ నెంబర్ 64లో ఈ కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్స్ అనేది ఉంది. ఇక్కడ చూడండి, అబ్దుల్ కలాం డాష్ బి అన్నారు. బోర్న్ ఆన్ 15th ఆఫ్ అక్టోబర్ 1931. ఇందులో ఇక్కడ మనం చూసుకుంటే 1931 అంటే పాస్ట్ అన్నమాట. గతంలో గురించి ఈయన వ్యవహారం అనేది మనం చెప్పుకోబోతున్నాం. ఇక్కడ మనం చూసుకుంటే చూడండి, జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఏమొస్తుంది? బీ ఫామ్ రావాలి. యామా, ఈజా, ఆరా, వజా, వర్రా, విల్బీనా, షల్బీనా ఈ విధంగా రావాలి బీ ఫామ్ అంటే. ఇక్కడ ఏమొస్తుంది? పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడాలి. ఎలా తెలిసింది? 1931 కాబట్టి తెలిసింది. కాబట్టి పాస్ట్ టెన్స్లో ఏముంటాయి? వజు, వర్ అనే బీ ఫామ్స్ ఉంటాయి. మరి అబ్దుల్ కలాం సింగిల్ కాబట్టి సింగిల్ సబ్జెక్టివ్ వెర్బ్ ఫామ్ ఏమొస్తుంది? వజ్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తే అబ్దుల్ కలాం వాజ్ బోర్న్ ఆన్ 15th ఆఫ్ అక్టోబర్ 1931. తర్వాత యంగ్ కలాం, ఇక్కడ మనకేం తెలిసింది? గతం గురించి మాట్లాడుతున్నారనే విషయం తెలిసిపోయింది. ఎలా తెలిసింది? 1931, ఇప్పుడు 2021 కాబట్టి. ద యంగ్ కలాం డాష్ అప్ ఇన్ రామేశ్వరం. ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ మనకి ఎప్పుడైతే ఒక సిగ్నల్ వచ్చేసింది, ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని సిగ్నల్ అనేది వచ్చేసింది. కాబట్టి మనం మిగతాది కూడా అదే రకంగా సింపుల్ పాస్ట్ అనేది సిగ్నల్ వచ్చేసింది. సింపుల్ పాస్ట్ అనేది సిగ్నల్ వచ్చింది. అండ్ నెక్స్ట్ చిన్నప్పుడు సంగతి చెప్తున్నాడు కాబట్టి ఇది కూడా ఏముంటుంది? సింపుల్ పాస్ట్లో ఉంటుంది. గ్రోకి సింపుల్ పాస్ట్ ఫామ్ ఏంటి అంటే వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ ఏదైతే ఉందో ఆ ఫామ్ని మనం చూడాలన్నమాట. గ్రోకి వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ ఏంటంటే గ్రూ అన్నమాట. వర్జ్ బీ ఫామ్ వర్జ్ రాసేసాం, గ్రోకి గ్రూ రాసాం. ద యంగ్ కలాం గ్రూ అప్ ఇన్ రామేశ్వరం. హిజ్ లవ్ ఫర్ మ్యాథమెటిక్స్ మేక్ అని ఇచ్చారు. దీనికి కూడా ఏం చూడాలి మనం? సింపుల్ పాస్ట్ వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ చూడాలి. ఎందుకని? మనం చిన్నప్పటి గురించి మాట్లాడుకుంటాం, అంటే గతం గురించి మాట్లాడుకుంటాం కాబట్టి వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ పెట్టేస్తాం, మేడ్ అనేది అవుతుందన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే హిజ్ లవ్ ఫర్ మ్యాథమెటిక్స్ మేడ్ హిమ్ స్టడీ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అండ్ ఫిజిక్స్ అన్నమాట. ఈ విధంగా హీ డాష్ నియర్లీ 40 years యాజ్ ఏ సైంటిస్ట్. ఇది కూడా ఏమవుతుంది? ఇది కూడా మనం చూసుకుంటే సెకండ్ ఫామ్ రాయాల్సి ఉంటుంది. హీ స్పెంట్ నియర్లీ 40 years యాజ్ ఏ సైంటిస్ట్. ఎందుకని? ఇదంతా గతం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి. హీ డాష్ ప్లే ఏ క్రిటికల్ రోల్ ఇన్ ఇండియాస్ 1998 న్యూక్లియర్ టెస్ట్. ఇక్కడ మనం చూసుకుంటే 1998 న్యూక్లియర్ టెస్ట్లో చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషించారు. ఇది కూడా గతానికి సంబంధించిందే. అందుకని ప్లే యొక్క సెకండ్ ఫామ్ని మనం రాయాల్సి ఉంటుంది, ప్లేడ్ అన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే ప్లేడ్, హీ ప్లేడ్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ ఇండియాస్ 1998 న్యూక్లియర్ టెస్ట్. అమాంగ్ హిస్ రైటింగ్స్ ఇగ్నైటెడ్ మైండ్స్, ఇండియా 2020 ఇక్కడ కామండి, అండ్ వింగ్స్ ఆఫ్ ఫైర్ పాపులర్ అన్నమాట. దీనికి ప్లూరల్ కాబట్టి వర్ అనేది మనం రాయడం జరుగుతుంది. వర్ అనేది మనం రాసాం ఇక్కడ WERE అన్నమాట. కాబట్టి ఈ విధంగా చూసుకుంటే అబ్దుల్ కలాం వాజ్ బోర్న్ ఆన్ 15th October 1931. ద యంగ్ కలాం గ్రూ అప్ అండ్ హిస్ లవ్ ఫర్ మ్యాథమెటిక్స్ మేడ్ హిమ్ స్టడీ. ఎప్పుడైనా కానీ మేక్ కానీ మేడ్ కానీ వచ్చినప్పుడు తర్వాత వెంటనే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ వస్తుంది. అది మనం గమనించాల్సిన విషయం. ఎప్పుడైనా ఈ విధంగా మేక్ కానీ మేడ్ కానీ గనక వస్తే ఈ విధంగా స్టడీ వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ అనేది రావడం జరుగుతుంది. అది మనం గమనించాలండి. ఎప్పుడైనా సరే అది గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగారు. ఐ మేడ్ హిమ్ డాష్ అని రాస్తారనమాట. వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ వస్తుంది. తర్వాత హీ స్పెండ్ నియర్లీ 40 years. తర్వాత హీ ప్లేడ్ ఏ క్రిటికల్ రోల్ ఇన్ ఇండియాస్ 1998 క్రూషియల్ 91 న్యూక్లియర్ టెస్ట్. ఇగ్నైటెడ్ మైండ్స్, ఇండియా 2020 అండ్ వింగ్స్ ఆఫ్ ఫైర్ వర్ ద మోస్ట్ పాపులర్.
తర్వాత వర్క్ షీట్ 5.1 పేజ్ నెంబర్ 76లో సింగులర్ ప్లూరల్స్ ఉన్నాయండి. సింపుల్లీ అందుకనే తొందరగా ఇచ్చి మామూలుగా చెప్పుకుందాం. పేరెంట్‌కి పేరెంట్స్, ఫ్రెండ్‌కి ఫ్రెండ్స్, ప్రోగ్రామ్స్ అవుతుంది. యాక్టివిటీకి యాక్టివిటీస్, వై తీసేసి ఐఈస్ అనేది పెట్టడం జరుగుతుంది. ఎప్పుడైనా కానీ వై గనక ఉన్నట్లయితే యాక్చువల్‌గా ప్లూరల్ ఫార్మ్స్ ఎలా ఫార్మ్ చేస్తారో దానికి సంబంధించిన రూల్స్‌ని మనం చెప్పుకున్నాం. అందులో ఒకసారి గమనించండి. వుమన్, మ్యాన్‌కి ఏమవుతుంది ఏ తీసేసి ఈ పెట్టడం జరుగుతుంది. జనరల్‌గా మ్యాన్ ఉంది, ఏ తీసేసి ఈ పెట్టారు, మెన్ అయింది. వుమన్‌కి ఇక్కడ కూడా మ్యాన్ ఉంది కాబట్టి ఏ తీసేసి ఈ పెట్టేశారు. ఆ విధంగా రాయడం జరుగుతుంది. ఆల్రెడీ మనం ఈ 5th క్లాస్ దాంట్లోనే ఫస్ట్‌లోనే చర్చించామనమాట. ఇది సింగులర్ ఈక్వల్ టు ప్లూరల్. ఆల్రెడీ సింగులర్ అయినా గానీ అది ప్లూరల్‌గానే ఉంటుంది. ప్లూరల్, సింగులర్‌కి ఒకే ఫార్మ్ ఉంటుంది. అలాంటివి కూడా మనం డిస్కస్ చేసాం. అది ఒకసారి చూడండి మీకు క్లారిటీ బాగా వస్తుంది. తర్వాత వర్క్ షీట్ 5.2 అండి. పేజ్ నెంబర్ 77లో ఉంది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇచ్చారు. చూడండి హ్యూమన్ బీయింగ్ అనేది ఒక పదం అండి. సర్వీస్, కంప్యూటర్, బ్యూటిఫుల్, ఇంపాసిబుల్, మ్యాథమెటిక్స్ దీన్ని రాయడానికి మనం ట్రై చేద్దామండి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆల్రెడీ ఒకసారి వర్క్ ఇద్దాం అనుకున్నాను, కానీ ఒకసారి చెప్దాం. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే చూసి నేర్చుకుంటారు. ఇక్కడ ఏ అనే పదంతో ఏదైనా స్టార్ట్ అయిందా? ఏ అనే అక్షరంతో ఏమైనా స్టార్ట్ అయిందా? లేదు. బి అనే అక్షరంతో ఉంది. ఏంటది అంటే బ్యూటిఫుల్ అన్నమాట. బ్యూటిఫుల్ అనేది స్టార్ట్ అయింది. ఆ తర్వాత సితో స్టార్ట్ అయిందా? స్టార్ట్ అయింది. ఇంకేమైనా ఉన్నాయా? లేదు. సితో స్టార్ట్ అయింది మనం రాసేసాం. ఆ తర్వాత సి అయిపోయింది. డితో ఉన్నాయి ఏమైనా ఉన్నాయా? ఈతో ఉన్నాయి ఏమైనా ఉన్నాయా? ఎఫ్తో ఉన్నాయి ఏమైనా ఉన్నాయా? జీతో ఉన్నాయి ఏమైనా ఉన్నాయా? హెచ్తో ఉంది. ఏముంది? హ్యూమన్ బీయింగ్ ఉంది. కాబట్టి అది మనం రాసేస్తాం. హ్యూమన్ బీయింగ్ అనేది రాసేస్తాం. ఆ తర్వాత హెచ్, ఐతో ఉంది. ఇంపాసిబుల్ అనేది రాసేసాం. జేతో ఏమైనా ఉందా? కే ఉందా? ఎల్ ఉందా? ఎం ఉంది. మ్యాథమెటిక్స్ ఉంది. అది రాసేస్తాం. మ్యాథమెటిక్స్ రాసాం. మ్యాథమెటిక్స్ తర్వాత ఇంకా ఉన్నాయి చూసుకుంటే ఎన్తో ఉందా? ఓ, పీ, క్యూ, ఆర్ఎస్ మిగిలింది ఎస్ఏ కాబట్టి సర్వీస్ అనేది అది మనం రాసేయడం జరుగుతుంది. ఈ విధంగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌ని రాయాల్సి ఉంటుంది. ఈ సింపుల్‌గానే ఇచ్చారు. కొన్నిట్లో ఏందంటే ఉంటాయన్నమాట. ఎట్లా? బీతోనే 2 ఉంటాయి. అందులో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. బి ఉంటే ఫస్ట్ లెటర్ తీసేసుకొని నెక్స్ట్ ఉన్న దాన్ని చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఇచ్చారు. జనరల్‌గా ఇవి నానుడి ఇలాంటివి అంటుంటారు కదా! హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ బెటర్ దాన్ ప్రేయింగ్ లిప్స్. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. ప్రేయింగ్ లిప్స్. ఆ తర్వాత ఇన్ సర్వీస్ అలోన్ యూ ఫైండ్ హ్యాపీనెస్. సేవలోనే మీకు ఆనందం దొరుకుతుంది. ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ టు వ్యూ ద బ్లూ ఎర్త్ ఫ్రమ్ స్పేస్. నీలి రంగు గ్రహం ఏది? మనం వచ్చేసి భూమి అనమాట. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇఫ్ యూ హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్. నీలో నీవు ఆత్మవిశ్వాసం ఉంటే ఏది అసాధ్యం అనేది ఉండదు. ఇక్కడ మనకి ఆల్రెడీ ఇచ్చారనమాట. ఇవి ఇచ్చేసి ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ చేయమన్నారు. అవి మనం ఇక్కడ ఉంచడం అనేది జరిగింది. హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ బెటర్ దాన్ ప్రేయింగ్ లిప్స్. ఇన్ సర్వీస్ అలోన్ యూ ఫైండ్ హ్యాపీనెస్. ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ టు వ్యూ ద బ్యూటిఫుల్ బ్లూ ఎర్త్ ఫ్రమ్ స్పేస్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇఫ్ యూ హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్. ఈ విధంగా అనమాట.